ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురించి మాట్లాడే అర్హత డీసీసీబీ చైర్మన్ కాంగ్రెస్ నేత రెడ్డి భోజారెడ్డికి లేదా అని బీజేపీ రాష్ట్ర సభ్యుడు నగేష్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీ విమర్శించే స్థాయి రెడ్డి భోజారెడ్డికి లేదా అన్నారు. నేత అడ్డి భోజారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటాడు. అసలు భోజారెడ్డి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉండి జోగురామన్న డప్పు కొట్టి జోగురామన్న బదిలీ చేసినావు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 10 రోజులలో వలన పార్టీ మార్చిల్లా వలన రంగు మార్చిల్లా అంటే నువ్వే ఫస్ట్ రంగు మార్చినావు. మొన్నటిదాకా జోగురామన్న మౌత్ పీస్ అయినావు. ఇక కాంగ్రెస్ అధికారం వచ్చినాక కంది శ్రీనివాసరెడ్డి మౌత్ పీస్ అయినావు. నీకు అర్హత ఉన్నదా? ఫస్ట్ నువ్వు జోగురామన్న పాయల్ శంకర్ ఒకటే అంటావు. భారతీయ జనతా పార్టీ జై రంజానిని గద్దెదించడమే మా లక్ష్యం. జై రంజాని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అవిశ్వాస తీర్మానం పెట్టిళ్ళు. మా యొక్క లక్ష్యం ఒకటే, అవినీతి చేస్తూ మున్సిపాలిటీ మీద ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్నటువంటి జై రంజాన్ని గద్దెదించేందుకు భారతీయ జనతా పార్టీ ఒక్క తాటిపై ఎవరు అవిశ్వాసం తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తాం. నువ్వంటావు పాయల్ శంకర్ గారు జోగురామన్ అసైన్ ల్యాండ్ల వాళ్ళిద్దరు కుమ్మక్కైనని. అసలు భోజరెడ్డి గారు నువ్వు ఉష్క అమ్ముకుంటేనే ఇల్లు నడుస్తున్నది. ఆ విషయం నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ. మాకు ₹1,00,00,000 ఇచ్చినా కానీ మా నినాదం, మా విధానం, మా సిద్ధాంతం ఒకటే. జై శ్రీరామ్ సిద్ధాంతం మాది. మేము పార్టీలు మారం, నీ లెక్క రంగులు మార్చాం. నువ్వు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో తెలియదు. నీకేమన్నా కొంచెమైనా విఘ్నత ఉంటే నువ్వు ఒక్కసారి ఆలోచించు. మొన్నటిదాకా నువ్వు ఎవరిని విమర్శించినావు? బీఆర్ఎస్ నుండి కంది శ్రీనివాసరెడ్డి దొంగ అన్నావు, కంది శ్రీనివాసరెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్నావు, జోగురామన్న నా దేవుడు అన్నావు, జోగురామన్ననే నాకు రాజకీయ భిక్ష పెట్టిండన్నావు. ఇలా నీకే అర్హత ఉన్నది? నువ్వు పాయల్ శంకర్ జోగురామన్న ఒకటి అంటాడు. 10 సంవత్సరాలు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉంటివి. ఒకవేళ పాయల్ శంకర్ ఏమైనా ఆక్రమణలు చేస్తే, అవినీతికి పాల్పడితే మీ పార్టీతోటి, మీ ప్రభుత్వంతో ఎంక్వైరీ చేసేది ఉండే కదా. ఇలాంటి పనికిరాని మాటలు పెట్టుకొని నువ్వు ఒకటే విషయంకు పనికేస్తావు. కేవలం ప్రెస్ మీట్ పెట్టుడు. మొన్నటిదాకా జోగురామన్న మొప్పు పొందినావు, ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి మొప్పు పొందుతున్నావు. నీకు మా భారతీయ జనతా పార్టీని విమర్శించే హక్కు లేదు, అధికారం లేదు. బరాబర్ మేము అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటాం. ఈ జై రంజాని బీఆర్ఎస్ వాడు కాదు, కాంగ్రెస్ పార్టీ వాడు కాదు. ఆయనను మేము గద్దెదించడమే మా లక్ష్యం. ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ ఏ పార్టీలకు పోతున్నారు? కాంగ్రెస్ పార్టీలకు పోతున్నారు. ఎమ్మెల్యేలు ఏ పార్టీకి రంగు మారుతున్నారు? కాంగ్రెస్ రంగు మారుతున్నారు. బీజేపీ ఒక్క కౌన్సిలర్ అన్నా, బీజేపీ ఒక్క శాసనసభ్యుడన్నా ఏ పార్టీలోనికి మారిందా? కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. జోగురామన్న నిన్ను కోవట్టుగా కంది శ్రీనివాసరెడ్డికి దగ్గరికి పంపిండు. నువ్వు జోగురామన్నకు కంది శ్రీనివాసరెడ్డి మధ్యలో రాయబారం నడుపుతున్నావు.